ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే మాకు కాంగ్రెస్ మొట్టమొదటిగా కాంగ్రెస్ మమ్మల్ని గుర్తించి మా ఒడ్డెర్ల అభ్యున్నతి కోసం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మరియు పొన్నం బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మా ధర్మపురి నియోజకవర్గ అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఏదైనా ఉంది అంటే ఒడ్డెర్ల స్థితిగతుల మీద పోరాటం చేసి ఒడ్డెర్ల అభివృద్ధి కోసం ఒడ్డెర్ల కష్ట నష్టాల్లో పాలు పంచుకునే సంఘం ఉంది అంటే ఓన్లీ తెలంగాణ ఒడ్డెర సంఘం అని చారిటబుల్ ట్రస్ట్. అందుకని మాకు ఈ ట్రస్ట్ ద్వారానే, ఈ ఒడ్డెర సంఘం ద్వారానే మీకు కావాల్సిన కాంగ్రెస్ కార్యకర్తకే తగిన కార్పొరేషన్ చైర్మన్కు తగిన అర్హులైన వ్యక్తిని మేము దానికి సంబంధించిన వ్యక్తుల్ని కొన్ని మీకు పేర్లు మేము ఇవ్వగలుగుతాము. దాంట్లో మీరు పరిశీలించి అర్హులైన వారిని సెలెక్ట్ చేసి వారినే నూతన చైర్మన్గా నియమించవలసిందిగా, అలాగే ప్రస్తుతానికి నియమిస్తున్న గుంజ రేణుక అనే మా ఒడ్డెర సంఘం, మా ఒడ్డెర బిడ్డ, మా ఆడపడుచు, ఆమె మీద మాకు ఎలాంటి శత్రుత్వాలు కానీ, ఆమెకు మాకు ఎలాంటి బంధుత్వాలు కానీ మాకు చెడుగా లేవు. ఎందుకంటే ఆమె గురించి మాకు క్షేత్ర స్థాయిలో రిపోర్ట్ ఉంది. ఆమె గత రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవరకొండ జెడ్పీటీసీగా పనిచేసింది. అప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో మా ఒడ్డెర్లను ఎక్కడ ఒక్క వ్యక్తిని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవట. కనీసం ఒక బోర్వెల్ కూడా వేయడానికి సరైన అవకాశాలు ఇవ్వలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. క్షేత్ర స్థాయిలో మా అధ్యక్షుడు దాని మీద పరిశీలన చేసినాడు. ఇప్పటికీ ఆమెకు మా ఒడ్డెర్లతోటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. వారి ఊళ్ళోనే కాంట్రవర్సీగా పేరుంది. మిగతా రాష్ట్ర నలుమూలల్లో ఆమెకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఆమె మా ఒడ్డెర్ల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది, మా ఒడ్డెర్లను ఏ విధంగా ఆదుకుంటుంది, రేపు ఏదైనా మా ఒడ్డెర్ల కార్పొరేషన్కి అవకాశాలు కావాలంటే, ఏదైనా లోన్లో కావాలంటే ఎవరిని సంప్రదించలో ఇప్పటికీ మాకే అర్థమైతే లేదు. ఇక మా ఒడ్డెర్లు నలుమూలల అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఏం తెలుస్తుంది? అదే మా తెలంగాణ ఒడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న మా ఆయిల మల్లన్న గారికి 603 మండలాల నుంచి సంబంధాలు ఉన్నాయి, 33 జిల్లాల నుంచి సంబంధాలు ఉన్నాయి, 10 ఉమ్మడి జిల్లాల నుంచి సంబంధాలు ఉన్నాయి, 119 నియోజకవర్గాల నుంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి మా తెలంగాణ ఒడ్డెర సంఘం నుండి మేము సూచించిన వ్యక్తిని మీరు చైర్మన్గా నియమిస్తే మా ఒడ్డెర కులానికి న్యాయం జరుగుతుందని మేము నమ్ముకుంటూ మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే మా పరిస్థితులు ఇప్పటి వరకు 55% తెలంగాణ ఒడ్డెరలు కూలీలుగా జీవిస్తున్నారు. అది మీరు ఒకసారి సర్వే చేసి చూడండి. మీరు చేసిన సమగ్ర సర్వేలు అయినా కూడా తెలుసుకోండి. దాదాపు 25% విదేశాలకు వలస వెళ్ళినారు. వారి పరిస్థితి అలా ఉంది. ఒక 10 మంది నాయకులు 10% నాయకులు మాత్రమే హైదరాబాద్లో సివిల్ కాంట్రాక్టర్గా చలమనవుతున్నారు. అంతకు తప్ప 10% తప్ప 90% మా ఒడ్డెర జనం బీద బతుకుంటూ వెల్లదీస్తున్నారు. కాబట్టి మా సంఘానికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నియమిస్తే, మేము కోరిన వ్యక్తిని, మేము సూచించిన వ్యక్తిని నియమిస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి వేడుకుంటున్నాము. లేని ఏడల మేము మొన్ననే 48 గంటలు మీకు అవకాశం ఇచ్చినాము. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ 48 గంటలు మళ్ళీ ప్రభుత్వానికి 48 గంటలు మళ్ళీ సమయం ఇస్తున్నాము. ఈ 48 గంటల్లో మేము సూచించిన వ్యక్తిని చైర్మన్గా ఒడ్డెర కార్పొరేషన్ కూడా చైర్మన్గా నియమించకపోతే ఆ తర్వాత మా రాష్ట్ర కమిటీ, మా జిల్లా కమిటీలు, ఉమ్మడి జిల్లాల కమిటీలు, విలేజ్ కమిటీలు, మండల కమిటీలు అన్నీ ఉద్యమం బాట పడతాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వేడుకుంటూ జై ఒడ్డెర.